గ్రోసరీ ఫుడ్. ఈరోజు మన అందరికీ ఇష్టమైన స్ట్రీట్ స్టైల్ ఎగ్ నూడిల్స్ ఎలా చేసుకోవాలో చూసుకుందామా. ముందుగానే నేను అన్నీ రెడీ పెట్టుకున్నాను. కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా ఎగ్ని బాగా బీట్ చేసి పెట్టుకోవాలి. అది ఆమ్లెట్ లాగా వేసుకుని ఎగ్లో నేను కొంచెం ఉప్పు కారం వేసుకున్నాను. చూపించినట్టుగా దాన్ని స్క్రాంబుల్ చేసుకోవాలి. ఇప్పుడు స్క్రాంబుల్ చేసుకున్న ఎగ్ని తీసి పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ స్టెప్కి అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకుని కొంచెం క్యాబేజ్ సన్నగా తరుక్కున్నది మరియు సన్నగా తరిగి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు, మరియు కొంచెం క్యాప్సికమ్, మరియు ఆనియన్ వేసుకొని వాటిని సాటే చేసుకోవాలి. ప్లీజ్ మర్చిపోకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. చూపించినట్టుగా సాటే చేసుకున్నాక మనం ఉడకబెట్టి పెట్టుకున్న నూడిల్స్ వేసుకొని మనం ముందుగానే స్క్రాంబుల్ చేసుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా, వాటిని వేసుకుందాం. ఇప్పుడు టాస్ చేసుకుందాం. దీని మీద ఇప్పుడు సాసెస్ వేసుకుందాం. కొంచెం టమాటో కెచప్, కొంచెం వెనిగర్, కొంచెం నేను నాండిక్స్ పెరి పెరి సాస్ వాడుతున్నాను, అండ్ కొంచెం సోయా సాస్ వేసుకుని దాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. నాకు అర్థమైంది, మీ అందరు ఇప్పుడు అనుకుంటూ ఉంటారు కదా ఉప్పు కారం వేయలేదేంటి అని. నెక్స్ట్ అవే వస్తాయండోయ్. ఇదిగోండి కొంచెం కారం, మీ రుచికి తగ్గినట్టు వేసుకోండి కారం, కొంచెం ఉప్పు, కొంచెం అజినమోటో కానీ అరో రూట్ పౌడర్ కానీ వేసుకోవచ్చు. ఇది వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ సాస్ ఫ్లేవర్స్ ఏవైతే ఉన్నాయో అవి నూడిల్స్కి పట్టేదాకా మనం టాస్ చేసుకుంటూ మిక్స్ చేసుకుంటూ దాన్ని ఇన్ఫ్యూజ్ అయ్యే వరకు వదిలేయాలి. చూసారా, ఆల్మోస్ట్ మన నూడిల్స్ రెడీ అయింది. ప్లీజ్ కమెంట్స్లో మీరు మా ఫుడ్ రెసిపీస్ని ఎక్కడి నుంచి చూస్తున్నారో తప్పకుండా షేర్ చేయండి. ఇంకొక 2 నిమిషాల్లో మన నూడిల్స్ రెడీ అయిపోతుంది. అయిపోయింది. ఇదిగో చూడండి, ఇదే మన